శరీర విజ్ఞానము. ఇందాకటి దాకా సృష్టి అని అన్నప్పుడు ఈ చరాచర జగత్తును పరమేశ్వరుడు సృష్టించాడు అన్నాం. అయితే అసలు ఈ జగత్ సృష్టి ఏ రకంగా జరిగింది అనేటటువంటి విషయాలని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. కానీ అసలు ఈ జగత్తు ఆవిర్భవించినప్పుడు ఇందులోకి జీవి అనేది ఎలా వచ్చింది, మాతృగర్భంలో పిండము అనేది ఎలా ఆవిర్భవిస్తుంది, ఈ దేహం ఎలా ఏర్పడుతుంది, ఈ అవయవాలన్నీ కూడా ఎలా ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ విషయాలన్నీ కూడా శారీరకోపనిషత్తు, గర్భోపనిషత్తు, ఈ రెండు ఉపనిషత్తుల్లోనూ వీటిని గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం ఒక్కసారి. ఈ జగత్తులో పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించి తీరాలి. అలా మరణించినటువంటి జీవుడు తన యొక్క పాపపుణ్యాలన్నీ కూడా ముటగట్టుకుని పైలోకాలకు వెళ్ళి తన యొక్క పుణ్యఫలంతో స్వర్గంలో సమస్తమైనటువంటి సుఖాలు అనుభవిస్తాడు. అలాగే తాను చేసినటువంటి పాపాలన్నింటికీ కూడా నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. అలా అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసము అని మేఘాన్ని ఆశ్రయిస్తాడు. అయితే ఇక్కడ ఒక్క చిన్న అనుమానం వస్తుంది. మేం కొన్ని పాపాలు చేశాం, పుణ్యాలు చేశాం, మరి మొత్తం మీద గనక బేరీజు వేసుకున్నట్లయితే పాపాల కన్యా పుణ్యాలే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఇంకా నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కదా, మొత్తం మీద పుణ్యాలే ఎక్కువ ఉన్నది కాబట్టి, అంటే మంచి పనులు ఎక్కువ చేశాం కాబట్టి పుణ్యలోకాల్లోనే మేము ఆ సుఖాలు అనుభవించి తిరిగి వచ్చేస్తాం కదా అని అడుగుతారు. అటువంటిదేం లేదు. ఎందుకని అంటే ఇదేమీ ఆస్తి అప్పుల లెక్క కాదు. మాకేదో 100 రూపాయలు ఆస్తుంది, 30 రూపాయలు అప్పు ఉంది, ఆస్తిలోంచి అప్పు పోతే 70 రూపాయలు మాకు ఆస్తే మిగులుతుంది అని లెక్కేసుకోవడానికి ఇదేమీ ఆస్తి అప్పుల బట్టి లెక్క కాదు. ఇది పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పాపం చేసినటువంటి వాడు పాపం యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. ఈ రెండు ఫలితాలు మనం అనుభవించాలి, విడివిడిగానే అనుభవించాలి అనేటటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక చిన్న ఇది చూడండి. ఏదో ఒక దేవాలయంలో ఒక పూల తోట మనం పెంచుతూ ఉన్నాం. ఎలా వచ్చిందో గానీ ఒక తోట, ఆ తోటలోకి ఒక ఆవు వచ్చేసింది. ఆవు ఈ తోటలో పడి ఆ మొక్కలన్నీ కూడా మేసేస్తోంది, మొక్కల్ని తినేస్తోంది. ఒక కర్ర పుచ్చుకుని ఈ ఆవును తోలటం కోసం అని చెప్పేస్తాను వెనకాల దాన్ని కొడుతూ పరిగెత్తిస్తున్నాం మనం. ఈ ఆవు బయటికి వెళ్ళేటటువంటి మార్గం తెలియక గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నది, అంటే గుడి చుట్టూ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది బయటికి వెళ్ళటం లేదు అనేటువంటి కోపంతో మనం ఆవుని కొడుతూనే ఉన్నాం. మనకి తెలియకుండానే గుడి చుట్టూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆవును కొట్టినటువంటి పాపం వచ్చినప్పటికీ మేము గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాం కదా, ఇది పుణ్యమే కదా, అందుకని మాకు పుణ్యమే వస్తుంది, పాపం రాదు కదా అని చెప్పేసి కొంతమంది ఈ వితండవాదాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వితండవాదాలన్నీ ఇక్కడ మన వరకే సరిపోతాయి, అక్కడ అలాంటివేం సరిపోవు. నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు తప్పనిసరిగా ఆ పాపం తగులుతుంది. అంటే ఈ పాప ఫలితంగా నీకేదో ఒక రోగం వచ్చింది అనుకోండి, మరి పుణ్యం చేశాను కదా, ఆ పుణ్యం ఏమైపోతుంది అని అడుగుతాడు. వెంటనే ఎక్కడికి పోదు, నీ పుణ్యము నీకు దొరుకుతుంది. ఎలాగా అంటే ఈ పాప ఫలితంగా ఓ రోగం పట్టుకుని నేను పీడిస్తూ ఉన్నది, ఈ పుణ్య ఫలితంగా నిన్ను ఒక
ఏసీ హాస్పిటల్లో చేర్పించి అక్కడి నీకు పరిచర్యలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నీకు వైద్య సదుపాయాలన్నీ అక్కడ చేకూరుస్తారు. అంటే సుఖంగా నీకు ఆ యొక్క వైద్యం జరుగుతూ ఉంటుందంటే రోగం రోగమే, పుణ్యం పుణ్యమే, రెండు విడివిడిగానే అనుభవిస్తూ ఉంటారు. అయితే ఏకకాలంలోనే అనుభవిస్తూ ఉంటారు. ఈ రకంగానే జరుగుతుంది. అందుచేత ఈ జీవి అనేవాడు తన యొక్క పాప పుణ్యాలన్నీ కూడా పైలోకాలలో స్వర్గ నరకాలలో అనుభవించి ఇంకా కర్మలేశం ఉన్నది, ఆ కర్మలేశాన్ని అనుభవించడం కోసము అని చెప్పి ఈ భూలోకంలో జన్మించాలి. అలా జన్మించడం కోసమని మేఘాన్ని ఆశ్రయిస్తాడు. మేఘాన్ని ఆశ్రయిస్తే ఆ మేఘం అంతా కూడా వర్షంగా నేల మీద కురుస్తుంది. ఆ వర్షపు నీటి వల్ల ఏరులు నదులు అన్నీ పొంగుతాయి. అలా ప్రవహించేటటువంటి ఆ యొక్క నదుల నుంచి కాలువలు తీస్తారు. ఆ కాలువల గుండా నీరు ప్రవహిస్తుంది. ఆ నీటి యొక్క సహాయంతోనే పంటలన్నీ కూడా పండుతాయి, గడ్డి పెరుగుతుంది, చెట్లు పెరుగుతాయి. ఈ రకంగా వృక్ష సంపద అంతా కూడా పెరుగుతుంది. అయితే గతంలో మేఘాన్ని ఆశ్రయించినటువంటి జీవి ఉన్నదే, అది ఈ వర్షపు నీటి ద్వారా భూమి మీదికి చేరి ఇప్పుడు విత్తనాలలో ప్రవేశిస్తుంది. ఆ విత్తనాలలో కలిసి మొలకెత్తుతుంది. వాటి యొక్క ఫలితాన్ని అనుభవించేటటువంటి పురుషుని శరీరంలో ప్రవేశిస్తుంది. అతని యొక్క కర్మఫలాన్ని బట్టి గడ్డి రూపంలో, పశువు రూపంలో పశువు యొక్క శరీరంలో ప్రవేశించవచ్చు, లేదా మానవ జన్మ ఎత్తేటటువంటి ప్రాణి పురుషుణ్ణి ఆశ్రయించవచ్చు. అది ఏ రకంగా ఏ ప్రాణిలో ప్రవేశిస్తుంది అనేది ఆ జీవి చేసుకున్నటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ధాన్యపు గింజల రూపంలో ఈ జీవి బయటికి వచ్చాడు. ఇలా వచ్చినటువంటి జీవి ఎవరి శరీరంలో ప్రవేశిస్తున్నాడు? ఈ ధాన్యాన్ని ఎవరు తింటూ ఉన్నారు? బజార్లో ఉన్నటువంటి షాపులో అందరికీ ఒకే రకమైనటువంటి బియ్యం అమ్ముతూ ఉన్నాడు. మరి అదే బియ్యాన్ని అనేక రకాలైనటువంటి వ్యక్తులు తీసుకువెళ్లి తింటూ ఉన్నారు. వాళ్ళు అన్నం వండుకుంటూ ఉన్నారు. చూడండి, అందరికీ అదే ఆహారం అవుతూ ఉన్నది. ఈ బియ్యాన్ని కొంతమంది కాయ కష్టం చేసుకునే వాళ్ళు తింటున్నారు, మహారాజులు తింటున్నారు, చక్రవర్తులు తింటున్నారు, సామాన్య మానవుడు తింటూ ఉన్నాడు. మరి ఈ జీవి ఎందులో ఉన్నది? ఆ ధాన్యపు గింజలో ఉన్నది. ఈ ధాన్యపు గింజ ఏ ప్రాణి శరీరంలో, ఏ పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది అంటే ఆ జీవి చేసుకున్నటువంటి కర్మని అనుసరించి. అది ఎవరింట్లో పుట్టవలసి ఉంటుందో ఆ యొక్క పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు మానవుడు తీసుకున్నటువంటి ఆహారం అంతా జీర్ణమైపోతుంది. అది రసంగా మారుతుంది. ఆ రసం నుంచి రక్తం, రక్తం నుంచి మాంసం, మాంసము నుంచి కొవ్వు, కొవ్వు నుంచి ఎముకలు, ఎముకల నుంచి మజ్జ, మజ్జ నుంచి శుక్లము ఏర్పడుతుంది. అదేవిధంగా స్త్రీ గర్భంలో శోణితముగా ఏర్పడుతుంది. ఇక్కడ శుక్లంగా ఏర్పడితే అక్కడ శోణితముగా ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల యొక్క సమాగమం జరిగినటువంటి మొట్టమొదటి రోజున ఈ శుక్ల శోణితాలు రెండూ కలిసి ముద్దగా తయారవుతుంది. 7 రోజుల తరువాత ఆ ముద్ద అనేది నీటి బుడగలాగా మారుతుంది. 15 రోజులకు అది పిండమవుతుంది. అదే పిండము నెల రోజులకు గట్టిపడుతుంది. ఇదే విషయాన్ని అక్కడ ఉపనిషత్తులో వివరిస్తూ ఆ గర్భోపనిషత్తులో ఏకరాత్రౌ కలడం భవతి
సప్తరాత్రోషితం బుద్బుదం భవతి, పక్షాంతే కఠినం భవతి, మాసాంతే పిండం భవతి అని చెప్పబడుతోంది. అంటే నెల రోజులకు ఆ పిండం గట్టిపడుతుందన్నమాట. ఈ సమయంలో గర్భంలో ఉన్నటువంటి పిండానికి ఒకే ముఖము ఉంటుంది. దాని ద్వారానే ఆ బిడ్డ తల్లి ద్వారా ఆహారం తీసుకుంటుంది. అందుకే ఆ ముఖాన్ని మనం నోరు అంటాం. ఈ రకంగా గర్భస్థ శిశువుకు మొట్టమొదటి నెలలో నోరు అనేది ఏర్పడుతుంది. రెండవ నెలలో శిరస్సు ఏర్పడుతుంది. ఈ నెలలోనే శ్వాస తీసుకునేటటువంటి అవయవం ముక్కు అనేది ఏర్పడుతుంది. మూడవ నెలలో మాతృగర్భంలోని శిశువు కళ్ళు ఏర్పడతాయి. పాదాలు కూడా ఈ నెలలోనే ఏర్పడతాయి. నాలుగవ నెలలో చెవులతో పాటుగా కడుపు, నడుము కూడా ఏర్పడతాయి. ఐదవ నెలలో చర్మం ఏర్పడుతుంది. చర్మంతో పాటుగానే వెన్నెముక కూడా ఏర్పడుతుంది ఐదవ నెలలో. ఆరవ నెలలో అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఏడవ నెలలో ప్రాణం వస్తుంది. అంటే గర్భస్థ శిశువుకు చలనం వస్తుందన్నమాట. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఏడవ నెలలో ప్రాణం వస్తుంది అన్నాం. అంటే వెంటనే ఇక్కడ ఇంతవరకు ఆ శిశువుకు ప్రాణం లేదా? ప్రాణం లేకపోతేనట్లయితే అది మృత శిశువు అవుతుంది. వెంటనే అది బయటికి వచ్చేస్తుంది కదా, గర్భంలో ఉండదు కదా. అంటే అంతవరకు ఆ శిశువుకు ప్రాణం ఉన్నట్టే కదా అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ప్రాణము అంటే జీవము అనేటటువంటి మాట గుర్తుపెట్టుకోండి. అదే చైతన్యము. ఏడవ నెలలో ఇక్కడకు వచ్చేటప్పటికి చైతన్యం వస్తుంది. చైతన్యము అంటే ఆ బిడ్డకు కదలిక అనేది ఏర్పడుతుంది. గర్భస్థ శిశువుకు చలనము అనేది వస్తుంది. అంతవరకు ప్రాణం ఉంటుంది, కానీ చలనము అనేది ఉండదు. ఇప్పుడే చలనము అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా సరే ఏడవ నెలలో గనక ప్రసవం జరిగినట్లయితే బిడ్డ క్షేమంగా జీవిస్తుంది. అందుకు ముందు అంటే ఏ ఆరవ నెలలోనైనా సరే ప్రసవం గనక జరిగినట్లయితే బిడ్డ జీవించదు. ఎందుకని అంటే అప్పుడు దానికి చలనం లేదు. అది జడ పదార్థం, అది. అందుకే అది జీవించదు. ఏడవ నెలలోనే ప్రాణం వస్తుంది. అందుకే ఆ బిడ్డ జీవిస్తుంది. అయితే 8వ మాసంలో అవయవ సౌష్ఠవం ఏర్పడుతుంది. అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా పెరుగుతాయి. 9వ మాసంలో బిడ్డ సలక్షణంగా పెరిగి గర్భం ధరించినటువంటి 280 రోజులకు, అంటే 9వ మాసం పూర్తి అయిన తర్వాత 10 రోజులకు ప్రసవం జరిగి ఈ గర్భస్థ శిశువు ఈ లోకంలో కాలు పెడుతుంది. స్త్రీ యొక్క గర్భంలో పురుషుని యొక్క శుక్రము నుంచి వచ్చినటువంటి పురుష కణాలు శోణితంతో సంయోగం చెందినట్లయితే మగ శిశువు, అలాగే శుక్రము నుంచి వచ్చినటువంటి స్త్రీ కణాలు గనక ఈ శోణితంతో సంయోగం చెందినట్లయితే ఆడ శిశువు జన్మిస్తుంది. అంటే పుట్టబోయేటటువంటి బిడ్డ అది మగ ఆడ అనే విషయాన్ని నిర్ణయించేది పురుషుని యొక్క శుక్లమే గాని స్త్రీ యొక్క శోణితం మాత్రం దీనికి ఏ రకమైనటువంటి బాధ్యత వహించదు. ఒకవేళ ఈ శోణితంతో శుక్లం నుంచి వచ్చినటువంటి పురుష కణాలు స్త్రీ కణాలు ఇవి రెండూ గనక సంయోగం చెందినట్లయితే అప్పుడేమవుతుంది? పుట్టబోయేటటువంటి బిడ్డ నపుంసకుడుగా జన్మించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, సంయోగ సమయంలో తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితిని అనుసరించి ఈ పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంది.
ఆ సమయంలో తల్లిదండ్రులు గనక చిత్తచాంచల్యానికి గురైనట్లయితే కుంటి, గుడ్డి, మూగ, చెవిటి ఇలా అవిటి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అవయవ లోపాలు ఉన్నటువంటి పిల్లలు జన్మిస్తారన్నమాట. సూర్య చంద్రులకు మానవదేహంతో ప్రత్యక్షమైన సంబంధం ఉంది. చంద్రుడు మనఃకారకుడు, అలాగే సూర్యుడు తేజస్సుకు ప్రాణానికి కారకుడు. అందుచేత చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడినటువంటి సమయంలో గర్భధారణ గనక జరిగినట్లయితే పెట్టబోయేటటువంటి ఆ బిడ్డలకి అంగవైకల్యము అనేది కలుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణం గనక చూసినట్లయితే పుట్టబోయేటటువంటి బిడ్డలకు అంగవైకల్యం కలుగుతుంది అని చెప్పేసి ఒక మాట ప్రచారంలో ఉంది. ఆ మాటను తీసుకుని కొంతమంది ఈ నాస్తికవాదులు బయలుదేరి ఇది అబద్ధం, అసలు అలా జరగదు, కావాలంటే గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా మేము 8 నెలలు నిండినటువంటి వాళ్ళకి 9వ నెల వచ్చిన వాళ్ళకి కూడా మేము ఆ గ్రహణాన్ని చూపిస్తాం, మా ఆసుపత్రిలోనే వాళ్ళకి మేము ఈ ప్రసవం కూడా చేస్తాం, వాళ్ళకి ఏ రకమైనటువంటి అవయవ లోపం రాదు, మీరు చెప్పినటువంటి శాస్త్రాలన్నీ కూడా ఇవి తప్పుల తడికలు అని చెప్పేసి వాళ్ళు చాలా సార్లు ఇలా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసమే ఉపయోగిస్తాయి తప్పించి ఇతరత్రా మాత్రం కాదు. ఎందుకని అంటే అసలు వాళ్ళు చెప్పినటువంటి మాటే ఎక్కడా శాస్త్రాల్లో చెప్పబడలేదు. చూడండి, శాస్త్రంలో చాలా ఖచ్చితంగా చెప్పాడు, గర్భిణీ స్త్రీ గ్రహణం చూసినట్లయితే ఆ పుట్టబోయేటటువంటి ఆ బిడ్డకు ఏదో గ్రహణం మొరికే వస్తుంది అని ఎక్కడా చెప్పబడలేదు. ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఈ సూర్యచంద్రులకి ఇద్దరికీ కూడా మానవ శరీరంతో సంబంధం ఉన్నది కాబట్టి గర్భధారణ జరిగేటటువంటి సమయం, ఆ సమయంలో గనక చంద్రగ్రహణం గాని సూర్యగ్రహణం గాని ఉన్నట్లయితే, అంటే గ్రహణ సమయంలో గనక గర్భధారణ జరిగినట్లయితే ఆ పుట్టబోయేటటువంటి బిడ్డకి తప్పనిసరిగా అంగవైకల్యం వస్తుంది అనున్నది. అది శాస్త్రంలో చెప్పినటువంటిది. కావాలంటే వాళ్ళు ఈ గర్భోపనిషత్తు, శారీరకోపనిషత్తు ఒక్కసారిగా వాళ్ళు తిరగేసుకుని అందులో ఉన్నటువంటి విషయాన్ని చూసి ఇప్పుడు వాళ్ళ యొక్క వాదాన్ని వాళ్ళు బలం చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఏ రకమైనటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ మరి ఇది ఎలా బయటికి ప్రచారంలో వచ్చిందో మనకి తెలీదు. అలా చెబుతూ ఉండగా గర్భిణీ స్త్రీ కనుక చూసినట్లయితే ఆ పుట్టబోయే పిల్లవాడి గ్రహణం వరకు వస్తుంది అని మన వాళ్ళు చెప్పేయడం కొంతమంది. అంటే ఇదంతా కేవలం తెలిసి తెలియకుండా చెప్పటమే. అదే నిజం అనుకుని 10 మంది దాన్ని ప్రచారం చేయటం, దాన్నే ఆసరగా తీసుకుని వీళ్ళంతా మన మీదకి ఏదో భీషణమైన ప్రతిజ్ఞలు చేయటం, శాస్త్రాలని కూడా తప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా కేవలము వాళ్ళ వ్యాపారాభివృద్ధి, వాళ్ళ ఆసుపత్రికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా పెంచుకోవడానికి, సంఖ్య పెంచుకోవడానికి తప్పించి ఇంకెందుకు పనికిరాదు. వాళ్ళకి గనక ఏమైనా చేతలైనట్లయితే ఇదిగో గ్రహణ సమయంలో గనక గర్భధారణ జరిగినట్లయితే ఈ రకంగా జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అది గనక వాళ్ళు కాదు అని చెప్పేసి, తప్పు అని చెప్పేసి నిరూపించగలిగినట్లయితే అప్పుడు మనం కూడా ఆ శాస్త్రంలో పొరపాటు చెప్పారు అని మనం కూడా శుభ్రంగా ఒప్పేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇక స్త్రీ యొక్క గర్భాశయం నుంచి ఒకేసారి 2 అండాలు గనక విడుదలైనట్లయితే ఏమవుతుంది? అటువంటి సమయంలో కవల పిల్లలు కలుగుతారు. విడుదలైనటువంటి 2 అవయవాలు కొంతమేర కలిసి గనక ఉన్నట్లయితే అప్పుడు పుట్టబోయేటటువంటి బిడ్డలు
ఒకరికి ఒకరు అంటుకుపోయినటువంటి కవలలు. అదే మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఈ సనామీ కవలలు అని. అలా అంటుకుపోయినటువంటి కవలలు పుడతారు. మంచి ముహూర్తంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో గర్భధారణ కనుక జరిగినట్లయితే తల్లిదండ్రుల యొక్క రూపము, గుణాలు కలిగినటువంటి మంచి పిల్లలు పుట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఈ దేహము అనేది పంచభూతాత్మకమైనటువంటిది. వీటిల్లో కఠినంగా ఉండేటటువంటి భూమి, ద్రవ రూపంలో ఉండే జలం, ఉష్ణమైనటువంటిది వేడిగా ఉండేది అగ్ని, సంచరించే స్వభావం కలిగినటువంటిది వాయువు, ద్వారము కలిగినటువంటిది ఆకాశము. వీటి యొక్క ప్రతిరూపాలే జ్ఞానేంద్రియాలు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం 5. అవే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటిల్లో భూమి ధరించటము, జలము ముద్ద చేయటము, అగ్ని రూపాన్ని చూడటము, వాయువు సంచరించటము, ఆకాశము అనేది అవకాశము ఇవ్వటము జరుగుతుంది. పంచభూతాల యొక్క లక్షణాలే తన్మాత్రలు. అవి శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు. ఆకాశం యొక్క లక్షణం శబ్దం. అది చెవి యందు ఉండి శబ్దగ్రహణం చేస్తుంది, శబ్దాన్ని వింటుంది. వాయువు యొక్క లక్షణం స్పర్శ. అది చర్మమునందు ఉండి ఉనికిని గ్రహిస్తుంది. అగ్ని యొక్క లక్షణం రూపం. అది కంటి యందు ఉండి వస్తువు యొక్క రూపాన్ని చూస్తుంది. జలము యొక్క లక్షణం రసం. అది నాలుక యందు ఉండి రుచిని గ్రహిస్తుంది. భూమి యొక్క లక్షణం గంధం. అది ముక్కునందు ఉండి వాసన చూస్తుంది. ఈ రకంగా పంచభూతాలకు కూడా తత్వాలున్నాయి. ఈ ఇంద్రియాలన్నింటికీ కూడా ఈ పంచభూతాల తత్వాలు ఉన్నాయన్నమాట. కాలు, చెయ్యి, నోరు, పాయు, ఉపస్థ అనేవి కర్మేంద్రియాలు. వీటిల్లో కాలు నడుస్తుంది, చెయ్యి ఇస్తుంది, నోరు మాట్లాడుతుంది, పాయువు విసర్జిస్తుంది, ఉపస్థ ఆనందం కలుగజేస్తుంది. ఇక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటినే అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిల్లో సంకల్ప వికల్పాలను చేసేటటువంటిది మనస్సు, నిశ్చయించేది బుద్ధి, అవధరణాత్మకమైనటువంటిది చిత్తము, స్వాభిమానమైనటువంటిది అహంకారము. అయితే ఇక్కడ బుద్ధితో గ్రహిస్తాడు, నిశ్చయిస్తాడు, మనస్సుతో సంకల్పం చేస్తాడు, సంశయిస్తాడు, అహంకారంతో గర్వం కలిగి ఉంటాడు. మనస్సు యొక్క వాసనాస్థానమే కంఠము, బుద్ధి యొక్క వాసనాస్థానం ముక్కు, చిత్తము యొక్క వాసనాస్థానం నాభి, అహంకారము యొక్క వాసనాస్థానమే హృదయము. ఈ రకంగా ఉన్నటువంటి దేహంలో ఎముకలు, చర్మము, నరాలు, వెంట్రుకలు, మాంసము, ఇవన్నీ కూడా పృథివీ యొక్క అంశాలు. మూత్రం, కఫం, రక్తము, శుక్లము, ఇవి జలము యొక్క అంశాలు. ఆకలి, దప్పిక, సోమరితనం, మోహం, మైథునం, ఇవి అగ్ని యొక్క అంశాలు. నడచుట, గీరుట, కళ్ళు మూసుకోవటం, కళ్ళు తెరవటం, ఇవన్నీ వాయువు యొక్క అంశాలు. కామ, క్రోధ, లోభ, మోహ, భయాలు,
ఇవి ఆకాశము యొక్క అంశాలు. అయితే ఈ భూతాలకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. చూడండి, ఈ పంచభూతాలు కూడా పంచీకరణ చెందాయి. ఆకాశం లక్షణం శబ్దం, వాయువు లక్షణం శబ్దము స్పర్శ, అగ్ని యొక్క లక్షణం శబ్దము స్పర్శ రూపము, జలము యొక్క లక్షణం శబ్ద స్పర్శ రూప రసాలు, అదే భూమి యొక్క లక్షణం శబ్ద స్పర్శ రూప రస గంధాలు. మానవ దేహం 5 వస్తువుల్లో ఉన్నది, 6 ఆశ్రయించి ఉన్నది, 6 గుణములతో కూడి ఉన్నది, 7 ధాతువులను, 3 మలములను, 3 గుణములను, 4 అవస్థలను కలిగి ఉన్నది. ఇవి ఏమిటో చాలా జాగ్రత్తగా చూడండి. వీటిల్లో మొట్టమొదటిగా చెప్పింది 5 వస్తువులలో ఉన్నది అన్నాడు. ఈ 5 వస్తువులే పంచభూతాలు. ఈ పంచభూతాలు అనేవి గతంలో ఇప్పుడు చెప్పుకున్నాం మనం. 6 ఆశ్రయించి ఉన్నది అన్నాడు. ఈ 6 ఏమిటి? ఇవే షడ్రసాలు. పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు, వగరు, ఇవే షడ్వికారాలు. ఉండుట, పుట్టుట, వృద్ధి పొందుట, పక్వమగుట, కృషించుట, నశించుట, ఇవే 6 వికారాలు. మానవ దేహంలో చక్రాలు 6 ఉన్నాయి. వీటినే మనం షట్చక్రాలు అన్నాం. అవే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. ఈ చక్రాలు ఆయా నాడులను ఆశ్రయించుకొని ఉంటాయి. ఇక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటినే అరిషడ్ వర్గాలు అంటారు. అలాగే శమము, ధమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, ఈ 6 గుణాలు వాటి యొక్క నిష్ఠతో చేరి ఉంటాయి. మానవ శరీరం 7 ధాతువులను కూడి ఉంటుంది. అవి ఏమిటి? శుక్రము, శోణితము, మాంసము, ఎముకలు, చర్మము, చీము, రక్తము. 7 స్వరాలను కూడి ఉంటుంది. 7 స్వరాలు అంటే సా, రి, గా, మా, పా, దా, ని అని అంటారు. ఈ 7 స్వరాలనే సరిగమ పదని అంటం జరుగుతుంది. ఇవే షడ్జము, రిషభము, గాంధారము, పంచమము, మధ్యమము, దైవతము, నిషాదము. ఇవి తెలుపు, ఎరుపు, నలుపు, ధూమ్రము, పసుపు, కపిలము, పాండురము అనేటటువంటి రంగులలో ఉంటాయి. ఇక ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ మానవ దేహం 3 మలములను కలిగి ఉంటుంది అన్నాడు. అదే మలత్రయము అన్నాం. ఏమిటి మలత్రయము అంటే? అణవమల, మాయికమల, కార్మికమల. ఈ 3 గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ సత్వరజస్తమో గుణాలనే మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము అని అంటారు. అహింస, పరదార ద్రవ్యములందు అభిలాష లేకుండా ఉండటం, కోపం లేకుండా ఉండటం, గురువుకు శుశ్రూష చేయటం. శౌచం అంటే దేహశుద్ధి, మనోశుద్ధి, శుద్ధిగా ఉండటం అన్నమాట. సంతోషం, రుజుమార్గం. సోత్కర్ష అంటే తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవటం. దంభము, ఇవి లేకుండా ఉండటం. తనను గురించి తాను గొప్పగా చెప్పుకోకూడదు, దంభం ఉండకూడదు. అలాగే
దైవమునందు వేదమునందు నమ్మకం కలిగి ఉండటము, ఇతరులకు అపకారం చేయకుండా ఉండటము, ఇవన్నీ కూడా సత్వగుణం కలిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు. నేను కర్తని, నేను భోక్తని, నేను వాచాలకుడను, నేను అభిమానం కలగలిగినటువంటి వాడను అనేవన్నీ కూడా రాజస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు. నిద్ర, సోమరితనం, మోహం, ఆశ, మైథునం, దొంగతనం తామస ప్రవృత్తి గల వారి యొక్క లక్షణాలు ఇవి. తమో గుణానికి ఈ ఉండేటటువంటి శక్తిని ఆవరణ శక్తి అని అంటారు. ఈ శక్తి వల్లనే ఒక విధంగా ఉన్నటువంటి వస్తువు ఇంకో విధంగా కనిపిస్తూ ఉంటుంది. కేవలము ఈ తమోగుణ ప్రధానం వల్లనే ఒక రకంగా ఉన్నటువంటి వస్తువు ఇంకో రకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే సంసారానికి మూల కారణము. తమోగుణం చేత కప్పబడినటువంటి వాడు ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ, విద్వాంసుడైనప్పటికీ, నేర్పరైనప్పటికీ విషయాన్ని సరిగ్గా గ్రహించలేడు. ఈ తమోగుణం అనేది ఒక రకమైనటువంటి భ్రమని కలిగిస్తుంది. దానివల్ల తనకు కనిపించిందే నిజము అని అనుకుంటాడు. తమోగుణానికి 4 రకాలైనటువంటి శక్తులున్నాయి. అవి మొట్టమొదటిది అభావన, పరమాత్ముడు లేడు అనుకోవటం. విపరీత భావన, నేనే శరీరాన్ని, నేను అంటే శరీరాన్ని అని అనుకోవటం. మూడవది అసంభావన, పని జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానం. నాలుగవది విప్రపత్తి, ఉన్నదా లేదా, అవునా కాదా అనే అనుమానం. తమోగుణ ప్రభావితుడైనటువంటి వాణ్ణి ఈ శక్తులు ఏవి కూడా వదలవు. తమోగుణ ప్రభావితుడు ఏది తెలుసుకోలేక ఒక స్తంభంలాగా కదలిక లేకుండా ఉంటాడు. సత్వగుణం కలిగినటువంటి వాడు ఊర్ధ్వలోకాలయందు, రజోగుణం కలిగినటువంటి వాడు భూలోకంలోను, తమోగుణం కలిగినటువంటి వాడు అధోలోకాల్లోనూ జన్మిస్తారు. సమ్యజ్ఞానము అంటే అదే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానము అనేది సాత్వికం. ధర్మజ్ఞానము ఇది రాజసం. అజ్ఞానము ఇది తామసం. ఇక చూడండి, ఆ పైన చెప్పినప్పుడు 7 ధాతువులు, 3 మలములు, 3 గుణములు, 4 అవస్థలను కలిగి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు 3 మలములను గురించి చెప్పుకున్నాం, 3 గుణాల గురించి చెప్పుకున్నాం. ఇక 4 అవస్థలు కలిగి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఈ మానవ దేహం. ఏమిటి 4 అవస్థలు అంటే? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు. మొట్టమొదటిది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 4వది తురీయ స్థితి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం ఈ 14 కలిసినటువంటిది జాగ్రత్త అవస్థ. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10. అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి మొత్తం 4. ఈ 14 కలిసినటువంటిదే జాగ్రత్త అవస్థ. అంతఃకరణ చతుష్టయంతో కూడినటువంటిది స్వప్నావస్థ. ఇందులో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి ఉండవు. కేవలము అంతఃకరణ చతుష్టయం మాత్రమే ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమే ఉంటాయి. అయితే మరి తర్వాత అవస్థ ఏమిటి? సుషుప్తి అంటే ఏమిటి? ఒక్క చిత్తముతో మాత్రమే కూడినటువంటిది సుషుప్తి. ఇంకేముండదు ఇందులో. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నాం కదా. ఇందులో
చిత్తము ఒక్కటే ఉంటుంది, దాది ఒక్కటే ఉన్నటువంటిది సుషుప్తి. మరి నాలుగవది తురియము అన్నాం. ఈ తురియంలో ఏముంటుంది? జీవునితో మాత్రమే కూడినటువంటిది తురీయ స్థితి. ఈ శరీరము అనేది పాంచభౌతికమైనటువంటిది. ఈ దేహం అది 3 రకాలుగా ఉంటుంది. అదే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. మొట్టమొదటిగా ఈ స్థూల శరీరము అంటే ఏమిటో చూడండి. చర్మము, మాంసము, రక్తము, నరాలు, మేద, మజ్జ, ఎముకలు మొదలైనటువంటి వాటితోనూ మలమూత్రాలతోనూ కూడినటువంటిదే స్థూల దేహము. ఇది చాలా అసహ్యకరమైనటువంటిది, జుగుప్సాకరమైనటువంటిది. ఈ స్థూల దేహం ఎలా ఏర్పడుతుంది అంటే పూర్వజన్మల యొక్క కర్మల్ని అనుసరించి పంచభూతముల యొక్క కలయిక చేత ఈ దేహము అనేది ఏర్పడుతుంది. జీవుడు ఈ శరీరంతోనే సుఖ దుఃఖాలు అన్ని అనుభవిస్తాడు. స్థూల శరీరం అనేది ఎప్పుడు జాగ్రత్త అవస్థలోనే అనుభవం పొందుతూ ఉంటుంది. మిగిలినటువంటి అవస్థలు అంటే స్వప్నం గాని, సుషుప్తి గాని, తురియం గాని ఈ స్థూల శరీరానికి ఏమీ కూడా తెలియవు. బాల్యము, యవ్వనము, కౌమారము ఈ దశలున్నాయే, ఈ దశలు గాని లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి చూడండి, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, ఇటువంటి ఈ ధర్మాలు గాని, మానవమానాలు ఇవి గాని అన్ని కూడా ఈ స్థూల శరీరానికే సంబంధించి ఉంటాయి, స్థూల శరీరానికే చెందుతాయి. ఇక రెండవది సూక్ష్మ శరీరము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరము అనబడుతుంది. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగ శరీరము అని కూడా అంటారు. ఇది పంచీకృతమైనటువంటి భూతాల వల్ల ఏర్పడి వాసనలతో కూడినదై కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటుంది. స్వప్నాన్ని ఈ సూక్ష్మ శరీరమే అనుభవిస్తుంది. మూడవదే కారణ శరీరం. గుణత్రయమే ఆత్మ యొక్క కారణ శరీరము. ఇది సుషుప్తావస్థలో ఉంటుంది. సుషుప్తిలో అన్ని రకాలైనటువంటి జ్ఞానము కూడా నశించిపోతుంది. బుద్ధి అనేది కేవలము బీజ రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ స్థితిలో శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా నిష్క్రమిస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతాలు ఈ 8 అష్ట ప్రకృతులు అని అంటారు. వీటితో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తన్మాత్రలు 5. ఈ 15 గనక కలిసినట్లయితే మొత్తం 23 తత్వాలు అనబడతాయి. ఈ 23 తత్వాలు కలిగి ఉన్నదే మానవ దేహము. 24వ తత్వం ఏమిటి అంటే అవ్యక్తము. అదే ప్రధానమైనది, అదే మాయా. దీనికన్నా కూడా వేరైనటువంటి వాడే పురుషుడు. ధాతువులు 3, వాతము, పిత్తము, శ్లేష్మము. ఇవి గనక సక్రమంగా ఉంటే దేహం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అవి సక్రమంగా గనక లేకపోయినట్లయితే మానవుడు వ్యాధిగ్రస్తుడవుతాడు. విషయాలు ఇవి కూడా అర్థం చేసుకోలేడు. కాబట్టి పిత్తము అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని విషయాలు చక్కగా గ్రహించగలుగుతాడు. పిత్తం గనక తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా గ్రహించగలుగుతాడు. అది ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా తెలుసుకోగలుగుతాడు. అంటే
చెప్పినటువంటి విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతాడు. దీనికి కారణం ఏమిటి అంటే శరీరంలో పిత్తము అనేది ఎక్కువటం. పిత్తము వికారం గనక పొందినట్లయితే అతడు పిచ్చివాడవుతాడు. ఈ పిత్తాగ్ని కర్మాశయంలో చేరి ధర్మాధర్మములు అనేటటువంటి కారణవాయువు చేత ప్రజ్వలింపజేయబడుతుంది. అప్పుడు దానికి లోపలి అనుభవాలు బయట అనుభవాలు అన్నీ కూడా కొయ్య ముక్కలులాగా కనిపిస్తాయి. శరీరంలో జ్ఞానాగ్ని, దర్శనాగ్ని, కోష్ఠాగ్ని అని 3 రకాలైనటువంటి అగ్నులు ఉన్నాయి. జ్ఞానాగ్ని అనేది మనస్సులో ఉంటుంది. దర్శనాగ్ని ఇంద్రియాల యందు ఉంటుంది. కోష్ఠాగ్ని దహరమందు ఉంటుంది. అపానము అనేటటువంటి వాయువుతో కలిసి ప్రతిరోజు కూడా భుజించినటువంటి పదార్థం అంతా కూడా జీర్ణమవుతూ ఉంటుంది. నేత్రమే దర్శనాగ్ని. ఆ నేత్రం వికారమై ఉండి పదార్థాలన్నీ కూడా గోచరింపజేస్తుంది. మానవుని యొక్క హృదయమందు దక్షిణాగ్ని ఉంటుంది. ఉదరమునందు గార్హపత్యాగ్ని, ముఖమునందు ఆహవనీయాగ్ని ఉంటుంది. అందువల్ల పురుషుడి యజమానిగా ఉండి బుద్ధిని భార్యగాను, సంతోషాన్ని దీక్షగాను, జ్ఞానేంద్రియాలను యజ్ఞ పాత్రలుగాను, కర్మేంద్రియాలు పనిముట్లుగాను చేసుకుని ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. శారీరక యజ్ఞంలో ఆయా దేవతలే తటస్థమైనటువంటి ఋత్విక్కులుగా ఉండి ఆయా స్థానాలలో యజమానితో కూడా యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞంలో దేహమే ధర్మశాల, శిరకపాలమే మోక్షకుండము, కేశాలే దర్భలు, ముఖమే అంతర్వేది, కామమే ఆజ్యం, జీవిత కాలమే యజ్ఞకాలం, దహర శబ్దమే సామగానము, వైఖరి శబ్దమే యజుర్వేదం, పరా పశ్యంతి మధ్యములు ఋగ్వేదం, క్రూర వాక్యాలు అథర్వ వేదము యొక్క కిల భాగములు అంటే కిల భాగము అంటే ఉపాసనా భాగం అన్నమాట. సత్యవాక్కులు వ్యాకృతులు, ఆయుస్సు బలం, పిత్తము పశువులు, మరణమే అవభృత స్నానము. ఇదే శారీరక యజ్ఞం. ఆ యజ్ఞంలో అగ్నులు ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. అందులో దేవతలు సరి అయినటువంటి సంసార సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞం చేసినటువంటి వాళ్లే అవుతూ ఉన్నారు. అటువంటి యజ్ఞం చేయలేనటువంటి వాడు జీవించి ఉన్నటువంటి వాడు కాదు. ఈ దేహము యజ్ఞం కోసమే ఉన్నది, యజ్ఞం వల్లనే కలుగుతూ ఉన్నది. యజ్ఞానికి తగ్గట్టుగా వికారం చెందుతూ ఉన్నది, పరిణామం చెందుతూ ఉన్నది, దుఃఖ సాగరంలో చేరుతూ ఉన్నది. ఇక ఈ దేహంలో 32 దంతాలు ఉన్నాయి. సుషిరములు అంటే బెజ్జాలు, రంధ్రములు, ఇవి మొత్తం 15 ఉన్నాయి. దేహము యొక్క పొడవు 96 అంగుళాలు అని చెప్పబడుతూ ఉన్నది. నాడీ స్థానాలు 14, మర్మస్థానాలు 108, ముఖ్యమైనటువంటి నాడులు 72. వీటిలో ఈడ, పింగళ, సుషుమ్న అనేవి ప్రధానమైనటువంటిది. 4వది పురీతతి నాడి. ఇక 5వ నాడియే జీవుడు. దాని తర్వాత పిత్తమున్నది. ఈ పిత్తంలో పురీతతి ఉన్నది. నాభితలానికి
మెడవైపు 2 అంగుళాల దూరంలో పిత్తమూలము ఉంది. భుజించినటువంటి ఆహారం అంతా కూడా మలము, మూత్రము, సారము అని మొత్తం 3 విధాలుగా మారుతుంది. మూత్రము అనేది 2 భాగాలై కిందగాను ఎడమ వైపుకు ప్రవేశిస్తుంది. మలము 7 విధాలుగా దేహము యొక్క కుడివైపుకు ప్రసరిస్తుంది. సారము అనేది 5 విధాలై దేహమునందు వ్యాపిస్తుంది. ఈ కారణం చేతనే అన్నపానముల వలన రేతస్సు, రక్తము అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మానవుడు తీసుకున్నటువంటి అన్నమంతా కూడా రసంగా మారుతుంది. రసం రక్తంగా, రక్తం మాంసంగా, మాంసం ఎముకలు, మజ్జ, శుక్ల శోణితములుగా మారుతూ ఉన్నది. శరీరంలో సంచరించేటట్లు చేసేటటువంటిది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు నూలు పోగులాగా ఉంటుంది. దాని వల్లనే శ్వాస పీల్చడము, వదలటము, సంచరించటము అనేవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రాణం గనక లేకపోయినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఏ అంగము కూడా జీవించదు. వాయువు వల్లనే రక్తము హృదయం నుంచి సర్వనాడుల యందు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నుండి సర్వేంద్రియాలకు పోతూ ఉన్నది. పాకము చేయబడినటువంటి ఈ రసము మాతృగర్భమునందు నాడీ ద్వారము గుండా గర్భాశయం చేరి శిశువు యొక్క కపాలం గుండా ప్రవేశించి సుషుమ్న నాడి ద్వారా గర్భకోశంలో ఉన్నటువంటి జీవి యొక్క ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. ఆ సుషుమ్న నాడే బ్రహ్మనాడి. గర్భము యొక్క ప్రాణము మొదలైనవన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి. జన్మించేటప్పుడు ముందుగా కిందకి జారి పుట్టిన తరువాత హృదయమునందుంటుంది. దాన్ని జీవుడు యోగంతో నిరోధించి బురుకుటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న వరకు గనక తీసుకుపోయినట్లయితే అతడికి పరమాత్మ దర్శనమవుతుంది. ఇటువంటి దేహంలో అంతర్యామిగా, అమృతంగా, ఆత్మ సాక్షిగా ఉండేది పురుషుడు. ఆ పురుషుడు అవిద్య చేత ఆచ్ఛాదింపబడి అభిమాని అయి జీవుడవుతూ ఉన్నాడు. జీవుడు అవిద్యలో వ్యాపింపజేయబడి ఉన్నాడు. అతడికి చాటుగా ఉన్నటువంటి అజ్ఞానమే బీజం. ఆ బీజము యొక్క మొలక అంతఃకరణ. దాని యొక్క వృక్షమే ఈ శరీరము. ఈ శరీరంలో 8 కోట్ల రోమాలు, 8,000 సంధులు, 900 నరాలు ఉన్నాయి. గుండె 8 ఫలాలు ఉంటుంది. నాలుక 12 ఫలములు, పిత్తము 1 పడి, కఫము, తూమెడు, శుక్లము 2 తూములు, కొవ్వు 2 పడులు ఉన్నాయి. ఇవన్నీ నశించాయి అని చెప్పి తెలుసుకొని గర్భంలో ఉన్నటువంటి జంతువులాగా సుషుమ్నా నాడిలో స్థిరంగా ఉండి విజ్ఞాని కావాలి. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడికి పునర్జన్మ లేదు, అతడు ముక్తిని పొందుతాడు అని ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఘోష పెడుతూ ఉన్నాయి.